కడప జిల్లా విద్యుత్ కాంట్రాక్టర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం వివరించిన రాష్ట్ర అధ్యక్షులు బండి రామలింగారెడ్డి. కాంట్రాక్ట్ కార్మికులు సమస్యలపైన యాజమాన్యానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు, ధర్నాలు చేసిన యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు విలీనం విషయంలో వెనకడుగు వేసిందని, ఈ విషయం పట్ల ఏఐటీయూసీ నాయకులు చివరి వరకు కాంట్రాక్టు కార్మికుల కోసం విలీనం జరగనందుకు చివరి వరకు సమ్మెలోకి వెళ్దామని చాలాసార్లు హెచ్చరించింది. భవిష్యత్తులో మరొకసారి కార్యాచరణ ప్రకటిస్తామని, విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని, భవిష్యత్తులో కలిసి వచ్చే కార్మికుల సంఘాలతో ఏఐటీయూసీ పనిచేయడానికి ఇప్పటికైనా సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్న శివయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బండి రామలింగారెడ్డి, శివయ్య, మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు రామలింగారెడ్డి. ఏపీ పవర్ జేఏసీ వైస్ చైర్మన్ గాను, ఏఐటీసీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగాను ఉన్నాను. ఈ మధ్యకాలంలో విద్యుత్ రంగంలో ఉన్నటువంటి సమస్యలపైన మేము జేఏసీగా అన్ని సంఘాలతోటి కలిపి జేఏసీ ఏర్పడి ఉద్యమం కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమం చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా మేము ఏఐటీసీగా అనుబంధంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంఘాన్ని, అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్ సంఘాన్ని అందరినీ కలుపుకొని మేము కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధమయ్యి 10 కార్యక్రమంలోనూ మా పాత్ర మేము పోషించడం జరిగింది. అదేవిధంగా చర్చల విషయానికి వస్తే విద్యుత్ రంగంలో ఉన్నటువంటి సమస్యలపైన దాదాపు 29 పాయింట్లతోటి కూడినటువంటి ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా చాలా సందర్భంగా 25 పాయింట్ల వరకు సామరస్యంగా తెగిపోయినాయి. కానీ కాంట్రాక్ట్ కార్మికుల విషయానికి వచ్చేందుకు అది అలాగే ఉండిపోయింది. మేము ఏఐటీసీగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్య పట్లే ఎక్కువ పరిష్కారం కావాలని డిమాండ్ చేయడం జరిగింది. కాకపోతే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యకు వచ్చేందుకు యాజమాన్యం కొంచెం ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పిఆర్సీ టైంలో చేస్తామని తెలియజెప్తా ఉంది. ఏది ఏమైనా కానీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్య పైన పిఆర్సీ టైంలో కాకపోయినా డైరెక్ట్ పేమెంట్ అయినా ఇస్తే ఇప్పుడు ఫైనాన్షియల్ కమిట్మెంట్ అనేది ఉండదు కదా. మేము ఈక్వల్ వర్క్ ఈక్వల్ పేనో డైరెక్ట్ పేమెంట్ అయినా ఇవ్వమని అడిగినాం. అది ఒకటి చూద్దాంలే అని చెప్పి దాని చర్చలో నుంచి కొంచెం సేపు వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి మిగతా సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తే ఈ సమస్యను కొంచెం ఇది చేయొచ్చని యాజమాన్యం భావించినట్లుంది. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షన్ విధానం ఒకే అయిపోయింది. అదేవిధంగా మెడికల్ కార్డ్స్ కూడా దాని గురించి కూడా చేసినారు. ఆ విధంగా చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారం అయినాయి. ఎనర్జీ ఎస్టేట్లను ఒకటే ఏపీఎస్సీబీలో విలీనం చేయడానికి కూడా యాక్సెప్ట్ చేసింది. ఇంకా వచ్చేసి ట్రాన్స్కోలో కంట్రోల్ ఉన్నటువంటి ప్రతి డిస్కంలలో కానీ జెన్కోలో కానీ సింగిల్ రూల్ విధానం కూడా వచ్చింది. ఇప్పుడు కొన్ని చోట్ల కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ఒక కంపెనీకి ఒక రూల్ తీసుకొస్తున్నారు. అవన్నీ కాకుండా ఒకే రూల్స్ ఉండాలనేది కూడా అగ్రీ చేసింది. మరి ఈ విధంగా చాలా సమస్యలన్నీ పరిష్కారం చేసింది. అయినా కానీ కాంట్రాక్ట్ సమస్య మాత్రం పరిష్కారం కల దాని అనేది ప్రత్యేకంగా చేయాల్సిన డిమాండ్ ఏఐటీసీ గట్టిగా వాదించింది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది సరే ఇప్పుడు 28 పాయింట్లు ఓకే అయినాయి కదా, మనం ఇంతకంటే గట్టిగా చేస్తే భవిష్యత్తులో మరి సమస్య వస్తుందేమో, అది కూడా కాకుండా పోతుందేమో అన్న వాళ్ళల్లో కొంత ఆందోళన ఉన్నట్లుంది. మేమైతే ఏం చెప్పామంటే డైరెక్ట్ పేమెంట్ ఖచ్చితంగా ఇవ్వండి. ఇప్పుడు డైరెక్ట్ పేమెంట్ ఇస్తేనే కొంతవరకు మమ్మల్ని మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మేము చెప్పుకోగలము అని కూడా చెప్పాము. అది అవసరం కూడా, ఎందుకంటే 20 సంవత్సరాలుగా ఉంది. కానీ యాజమాన్యం దాని పట్ల కొంత ఎందుకు వెనకడు వేసింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 1.5 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆప్కాస్ వీటన్నిటిపైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ ఎలక్ట్రిసిటీ సెక్టార్కు గవర్నమెంట్ సెక్టార్కు ఎప్పుడూ లింక్ లేదు. మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడూ లింక్ లేనిది ఇప్పుడు గవర్నమెంట్తో లింక్ పెట్టడం దేనికని మేము చెప్తూ ఉన్నాం. అయినా కానీ మేము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కస్ చేసి చెప్తామని గౌరవనీయులు ప్రధాన కార్యదర్శి గారు చెప్పినారు. మేము దీన్ని సమ్మతించలేదు. జేఏసీ మరి మెజార్టీ అభిప్రాయం ప్రకారం సమ్మతించింది. ఏది ఏమైనా కానీ భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికుల సమస్య తీర్చేంత వరకు పోరాటం ఏఐటీసీ పరంగా మేము చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా కొంతమంది చెప్తున్నారు, ఉద్యమం చేయని వాళ్ళంతా కూడా చెప్తున్నారు, మీరు కాంట్రాక్ట్ సమస్య తీరలేదు, మీరు ఎందుకు వాయిదా వేసినారని. కొంత పట్టు విడుపు ఉండాలన్న ఉద్దేశంతో మనం కూడా మేమైతే వాళ్ళు విడిచిపెట్టారు. కానీ మేము ఏఐటీసీగా దీన్ని కొనసాగిస్తూనే ఉంటాము. ఈ సమస్య పరిష్కారం అయ్యేటంత వరకు, న్యాయం జరిగేటంత వరకు ఈ పోరాటం చేస్తామని తమ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కామ్రేడ్స్, ముందుగా అందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న
విద్యుత్ ఉద్యోగులకు, కార్మికులకు, ఎనర్జీ అసిస్టెంట్లకు, అలాగే మీటర్ రీడర్లందరికీ కూడా ఏఐ2సి అలాగే ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున పేరున ప్రతి సోదరుని కూడా విప్లవాలు వందన. అందరికీ తెలిసిన విషయమే, మనం ఈ మధ్యకాలంలో అంటే ఆగస్టు 25 నుండి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు, కార్మికులకు, ఎనర్జీ అసిస్టెంట్లకు సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 25న నోటీసు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 25న నోటీసు ఇచ్చిన 15 రోజుల తర్వాత సెప్టెంబరు 15, 16న నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు, 17, 18న భోజన విరామ సమయంలో ధర్నాలు, అలాగే 19, 20న రిలే నిరాహార దీక్షలు, అలాగే 22న శాంతియుత ర్యాలీలు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అప్పటికి కూడా యాజమాన్యం స్పందించకపోతే సెప్టెంబరు 26వ తారీఖున మళ్ళా 2వ దశ ఆందోళన కార్యక్రమానికి యాజమాన్యాలకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ విషయం కూడా అందరికీ తెలుసు. ఇచ్చిన తర్వాత యాజమాన్యం కూడా స్పందించాలి. 2వ దఫ ఆందోళన కార్యక్రమాలకు నోటీసు ఇచ్చినా కానీ ఇవ్వకపోతే 6వ తారీఖున ఈపీడీసీఎల్ విశాఖపట్నంలో ధర్నా, అలాగే 8వ తారీఖున ఎస్పీడీసీఎల్ తిరుపతిలో ధర్నా, అలాగే విజయవాడలో చలో విజయవాడ కార్యక్రమాన్ని 13వ తారీఖున పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. 14వ తారీఖున వర్క్ టూర్లు, 15వ తారీఖున ఈ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలే పోవాలని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ కాల పరిధిలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులతో యాజమాన్యము 8వ తారీఖున ఒకసారి చర్చలు జరపాలని చెప్పి యాజమాన్యము సెప్టెంబర్ 5న నోటీసు అందరికీ వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ముఖ్యమంత్రి గారు తిరుపతిలో అనంతపురంలో సూపర్ 6 కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఆ సందర్భంగా ఎవరు లేరని చెప్పి విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో మేము జరగము, సిఎస్ గారు టైంలోనే మాకు చర్చలు అవకాశం ఇవ్వాలని చెప్పి సున్నితంగా యాజమాన్యానికి జేఏసీ చెప్పడం జరిగింది. మరి 2వ దశ ఆందోళన కార్యక్రమంలో భాగంగా 13వ తారీఖు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం నుంచి అంటే సాయంత్రం 6 గంటలకు చర్చలు ప్రారంభించి 14వ తారీఖు ఉదయం కూడా చర్చలు ప్రారంభించి 15వ తారీఖు మీరు సమ్మె చేయొద్దు, ప్రధానమంత్రి గారు మోదీ గారు కర్నూలుకి పర్యటన ఉన్న నేపథ్యంలో మీరు వాయిదా వేసుకోవాలని చెప్పి విద్యుత్ సంస్థలు యాజమాన్యాలు సిఎస్ గారు జేఏసీని కోరడం జరిగింది. జేఏసీ వారు కూడా దానికి సుముఖంగానే అంగీకరించి 10వ తారీఖున చర్చలను ప్రారంభించడం జరిగింది. 10వ తారీఖు చర్చల్లో 29 డిమాండ్లు ఏదైతే పెట్టినారో ఆ డిమాండ్లలో 28 డిమాండ్లు పరిష్కరించడానికి యాజమాన్యం అంగీకరించడం జరిగింది. కానీ మేము ప్రధాన అంశంగా భావిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పి మేము ఏఐ2సిగా ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్గా మా ప్రతినిధులు అక్కడ జేఏసీలో ఇంటర్నల్గా జేఏసీ లీడర్లతో మా వాళ్ళు గట్టిగా వాదించడం జరిగింది. అలాగే యాజమాన్యాల దగ్గర చర్చల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన అంశమే మాకు డైరెక్ట్ పేమెంట్ ఇచ్చిన తర్వాతనే 28 అంశాల మీద మీరు ముందు పోవాలని చెప్పి నేను చాలా గట్టిగా తీవ్రంగా అక్కడ మా వాళ్ళు మా వాణిని వినిపించడం జరిగింది. కానీ అక్కడ సందర్భాన్ని ఒకరో ఇద్దరో జేఏసీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సమ్మెను వాయిదా వేసుకోవాలి, సమ్మెను ఖరాబ్ చేయాలా, 28 డిమాండ్లు పరిష్కారం చేస్తా అని అంటా ఉంది. అందుకోసమనే ఒకే ఒక్క డిమాండ్ కాంట్రాక్ట్ కార్మికులది ఉంది కనుక ఆ డిమాండ్ మేము పిఆర్ సందర్భంగా యాజమాన్యం తీరుస్తామంటా ఉంది, సమాన వేతనం. అందుకోసం మేము వాయిదా వేయాలని చెప్పి పట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా మనం ఏఐ2సిగా మా వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఏది ఏమైనా కానీ సమ్మెలేకి అనివార్యం, సమ్మెలేకి పోవాలని చెప్పి ఓటింగ్ కూడా జరుపుతా ఉంటే ఓటింగ్లో కూడా ఏఐ2సి వాళ్ళే సమ్మెలేకి పోవాలా, కాంట్రాక్ట్ కార్మికులకు డైరెక్ట్ పేమెంట్ కోసం అనుకూలంగా ఓటేయడం జరిగింది. అలాగే ఎనర్జీ అసిస్టెంట్లు ఈ రాష్ట్రంలో వ్యవస్థ పుట్టేప్పటి నుంచి జేఎల్ఎం గ్రూప్ 2 వ్యవస్థ పుట్టేటువంటి గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ 5 అసోసియేషన్ పెట్టి మేము ఏఐ2సి అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళము. ఆ సంఘం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8,000 మంది ఎనర్జీ అసిస్టెంట్ల కోసం తీవ్రంగా పోరాటం చేశాం. చలో విజయవాడ కార్యక్రమాన్ని జూలై 21న పెద్ద ఎత్తున జేఎల్ఎం గ్రేడ్ 2 ఆధ్వర్యంలో అలాగే మీటర్ రీడర్ల ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళంతా కలిసి మేము పెద్ద ఎత్తున 6,000 మందితో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఆందోళన కార్యక్రమం చేశాం. గతంలో కూడా జేఎల్ఎం గ్రేడ్ 2 మా వాళ్ళు నోటీసులు ఇచ్చారు, సమ్మెకు పిలిపించారు, అలాగే ఆందోళన కార్యక్రమాలు చేశారు. అనేక కార్యక్రమాల నేపథ్యంలో ఇవాళ జేఏసీ కూడా ఆ డిమాండ్ మీద
గట్టిగా కార్మికుల నుండి ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని చెప్పి మేము పైవసేషన్గా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో డిమాండ్ పెరగడం వల్ల ఇవాళ ఆ డిమాండ్ను కూడా సాధించడానికి అవకాశం ఏర్పడింది. మేము భవిష్యత్తులో కూడా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పట్ల కూడా మేము కాడి కింద పడేసే ప్రసక్తే లేదు. మేము ఆ కాడెత్తుకున్న తర్వాత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. ఎంతవరకు పోరాటం అనొచ్చు, ఎంతవరకు కాదు, కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపలేదు. కలిసి వచ్చే కార్మిక సంఘాలతో భవిష్యత్తులో కార్మికుల సింగిల్ అజెండా మీదనే మేము పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈనాడు కూడా కార్మికుల ప్రయోజనాలు ఎవరైతే చేకూరుస్తామంటా ఉంటారో దయ్యాలతోనా కానీ భూతాలతోనా సరే రాక్షసులతోనా సరే కలిసి పనిచేసేదానికి ఏఐటీసీ సిద్ధంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. కమిట్స్